శివ, దీంట్లో మనము అసలు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఫ్యాక్ట్స్ ఏంది అంటే ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు ఎవరు ఎట్లా చనిపోతున్నారు, ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు, అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, దీనిపైన పర్యవేక్షణ ఎందుకు లోపిస్తున్నది అనే విషయాలు చాలా కీలకం. సార్, రాజకీయాల పార్టీలో రాజకీయాలు మాట్లాడుతుంటాయి, అధికార పార్టీ వచ్చేసి అమాయకంగా డ్రామాలు ప్లే చేస్తుంటాయి. ఇది సహజమే. ఈ విషయం పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ లోపల 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. 1000 స్కూళ్ళు అంటే పర్యవేక్షించాలంటే 1000 స్కూళ్ళు. పెద్ద స్కూల్ నెంబర్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, చాలా తక్కువ. 1000 స్కూల్ అనేది చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటున్నానంటే గత ప్రభుత్వం లోపల 8,000కు పైచిలకు స్కూల్ 8,000కు పైచిలకు స్కూల్ క్లోజ్ చేశారు కాబట్టి 1000 స్కూల్ చాలా తక్కువ. పర్యవేక్షణ చాలా పెద్ద ప్రాబ్లం కూడా కాదు. నెక్స్ట్, చనిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు ఈ 1 year లో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year లో చనిపోయిన వాళ్ళు వచ్చేసి 50 మంది. ఈ 50 మంది లోపల సుసైడ్ చేసుకున్న పిల్లలు 24 మంది, సస్పీషియస్ గా అనుమానస్ఫూరితంగా డెత్ అయిన పిల్లలు వచ్చేసి 8 మంది, హెల్త్ ప్రాబ్లం అయ్యి హెల్త్ అనారోగ్యంతో వాళ్ళకు సరైన వైద్యం లేకుండా చనిపోయిన పిల్లలు 14 మంది, ఫుడ్ పాయిజనింగ్, ఇమీడియట్ హెల్త్ కేర్ లేక, హాస్పిటాలిటీ హెల్త్ కేర్ లేక చనిపోయిన వాళ్ళు 4 మంది, టోటల్ 50 మంది. అంటే ఈ 50 మంది చనిపోవడానికి గల కారణాలు కొండ సురేఖ, ఇంతకుముందు మా మిత్రుడు బొమ్మెర మన రామ్మూర్తి కూడా చెప్పిన విధంగా కొండ సురేఖ కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఏంటంటే ఇక్కడ ఏదో పరమాన్నం పెడితే బయట నుంచి పాయిజం తెచ్చుకొని తిన్నట్టుగా డ్రామా ప్లే చేస్తున్నారు. ఇక్కడ పరమాన్నం పెడితే ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులు పాయిజం ఇచ్చి అమ్మ నువ్వు అక్కడ చచ్చిపో, ఇక్కడ రాజకీయ పార్టీలు వచ్చి నీ శవం మీద వాళ్ళు యుద్ధం చేస్తారు అని చెప్పి పంపించారు. దీనికి సిగ్గు శరం ఉందని ప్రభుత్వానికి ఉందని కూడా నేను అనుకోవటం లేదు. ఇంతగా దిగజారినతనానికంటే తిట్టాలన్న నాకు సిగ్గు అనిపిస్తుంది కాబట్టి, ఎందుకు చదువుకున్నాను కాబట్టి. సో ఇక్కడ శైలజ అనే పాప వచ్చేసి 9th క్లాస్ పాప నిమ్స్ హాస్పిటల్లో చనిపోయింది. నిమ్స్ హాస్పిటల్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ క్లినిక్, ఇట్ ఈస్ ఏ అటానమస్ బాడీ హాస్పిటల్, ఇండివిజువల్ హాస్పిటల్. ఇక్కడ చనిపోయిన పాప ఎందుకు చనిపోయిందో ప్రభుత్వానికి తెలియదా? దాని మీద ఎలాంటి పర్యవేక్షణ చేయలేదా? ఒకవేళ మీరు చెప్పిన విధానమే కనుక ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కనుక డ్రామా ప్లే చేసినట్టు అయితే ఇది ఎందుకు బయట పెట్టరు? శవం మీ దగ్గరే ఉంది, హాస్పిటల్ మీ పరిధిలోనే ఉంది, ప్రభుత్వ ఆధీనంలో ఉంటది. ఇంకోటి, నిమ్స్ కు చైర్మన్ గా ఉండే వ్యక్తి ఎవరో చెప్పాలా? సీఎం మాత్రమే. దానికి వేరే వాళ్ళు చైర్మన్ ఉండడానికి లేదు. సీఎంఏ చైర్పర్సన్. మరి చైర్పర్సన్ ఉండే సీఎం, మినిస్టర్ గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న సీఎం, రెండు నువ్వే కదా. మరి నువ్వు దానిపైన కొంచెం కార్యాచరణ, చిత్తశుద్ధి ఇవన్నీ ఉండాలి కదా. అంటే రియల్ ఎస్టేట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పిల్లల మీద లేదా అనేది మాలాంటి వాళ్ళకి అనుమానం. సరిగా మిగతా పార్టీలు మాట్లాడితే రాజకీయాలు అనుకుందాం, మాలాంటి వాళ్ళకి అనుమానాలు అవుతాయి. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, నేను స్ట్రైట్ గా ప్రభుత్వాన్ని అడగాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీకు చేతగాకపోతే మంత్రిని ఎందుకు నియమించలేదు? నియమించడం లోపల మీకు వచ్చే నష్టం ఏంది? నియమించి మీరు చేసిన నియమించకుండా మీ పర్యవేక్షణలో ఉన్న గొప్పతనం ఏం జరిగింది? ఇప్పటి వరకు పురుగులు అన్నము చనిపోయిన బిడ్డలను చూస్తూ ఉంటే నీ ఇంట్లో రేవంత్ రెడ్డి, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా సస్తే ఇలానే ఉంటదా? లేకపోతే నీ మంత్రివర్గంలో వాళ్ళు చచ్చిపోయినా ఇలానే ఉంటదా? నీ ఆఫీసర్ల ఇళ్ళలో చచ్చిపోయినా కూడా ఇట్లానే ఉంటదా? దీన్ని మనము ఈ పక్క వాళ్ళ మీద తోసేద్దామా? నువ్వు ఈ రోజు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఓ డ్రామా ప్లే చేసినట్టు, గత ప్రభుత్వం కూడా ఇలాంటి డ్రామాలే చేస్తుంది, నువ్వు కూడా సేమ్ డ్రామానే ప్లే చేస్తూ ఉంటే ఇక నీతి నియమాలు ఏమున్నట్టు? పసిబిడ్డలు ఆకలితో అలమటించినప్పుడు కనీసం ఈ రోజు ఏం చెప్తుంది అంటే, స్టూడెంట్స్ చనిపోవడంతో 2 విషయాలు బట్టబయలైంది. ఒకటి వచ్చేసేమో సంక్షేమ పాఠశాల లోపల సరి అయిన పర్యవేక్షణ లేదు. రెండవది వచ్చేసేమో ఆరోగ్య శాఖ క్షీణించిపోయింది. 2 మంత్రిత్వ శాఖలకు ఇది సవాల్. ఒకవేళ కనుక బిడ్డలకు ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తే బతికించలేకపోతే నీ ఆరోగ్య శాఖ ఉంటే ఎంత, సస్తే ఎంత? అక్కడ ఉండే మంత్రి ఉంటే ఎంత, పోతే ఎంత? ఆ మంత్రి ఎవడైతే మాకేంది, మానవాళితోని మనుషులతోని చెలగాడమాడుతున్న మీరిద్దరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఇక్కడ 6 లక్షల మంది మీ చేతుల్లో ఉంటే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మార్చడానికి
ఆస్కారం ఇదేనా అనేది ప్రజలు ప్రశ్నిస్తే మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ఒకవైపు వచ్చేసేమో ట్రీట్మెంట్ సరిగా లేదు, అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు 14 మంది. మీ లెక్కల ప్రకారం, ఇది నా సొంత నా కవిత్వం కూడా కాదు, అనారోగ్యంతో చనిపోయిన 14 మందికి సరైన ఆరోగ్యం ప్రభుత్వ హాస్పిటల్లో లేదని మీరే చెప్తున్నట్టు కదా. ఓకే జయరామ్ గారు, ఒక నిమిషం శివ, 1 మినిట్. అనారోగ్యంతో ఉన్నది లేదా అంటే ఈ రోజు ప్రభుత్వము ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తుందంటే ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీ బిడ్డలు, నిరుపేద బిడ్డలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎట్లా చచ్చినా ఎవడు పట్టించుకోడు, వీళ్ళ గురించి ఎవడు మాట్లాడు. రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తాయి, మేం మాత్రము డ్రామాలు ప్లే చేసుకుంటూ పోవచ్చు అనేది ప్రభుత్వానికి ఒక ధీమా. ఆ ధీమాతోని 50 మంది చచ్చిపోయి